కడప జిల్లా పోరుమామిళ్ల 54వ సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 1970 సంవత్సరంలో బెంగాల్లోని కలకత్తా నగరంలో మే 30న సిఐటియు ఆవిర్భవించిందన్నారు. త్యాగ పోరాటం నినాదంతో 54 సంవత్సరాలుగా కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటాలు సిఐటియు నిర్వహిస్తుందన్నారు. దేశంలో, రాష్ట్రంలో కరువు, ఆపద వచ్చినప్పుడు సిఐటియు సంప్రదిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు షరీఫ్, రవి, ఆటో నాయకులు తదితరులు పాల్గొన్నారు. 54వ సిఐటియు ఆవిర్భావ దినోత్సవం భారతదేశం మొత్తం ఈరోజు మన కార్మికుల పక్షాన ఏమన్నా ఉందంటే సిఐటినే ఉంది. ఈ సిఐటియు భారతదేశం మొత్తం ఆవిర్భావ దినోత్సవంగా ఈరోజు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో జరుపుకుంటున్నాం. కారణం ఏంటంటే 1970లో పుట్టినటువంటి సిఐటియు ఈరోజు కార్మిక వర్గానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేసి భారతదేశంలో కార్మికుల పక్షాన పనిచేసేది ఏమైనా యూనియన్ ఉందంటే సిఐటియు యూనియన్. ఆ సిఐటియు యూనియన్ కింద పెద్ద ఎత్తున కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఆ కార్మికుల పక్షాన సిఐటియుగా ఎన్నో ఒడిదుడుకులతో జైలుకి వెళ్ళి లాఠీ దెబ్బలు తిని మరణాలు కూడా పొంది వీర మరణాలు పొంది సిఐటియు అనేటువంటి కార్మిక వర్గము కార్మికుల పక్షాన్ని నిలబడినటువంటి ఇది ఏదైనా అంటే సిఐటియు అని చెప్పేసి ఈరోజు సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. ఈరోజు భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను కుంగదీసి తన హక్కుపదంతో నలివేస్తున్నాడు. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన, దుర్మార్గమైనటువంటి పద్ధతి అని చెప్పేసి ఈరోజు సిఐటియుగా ఈ ఆవిర్భావ దినోత్సవం మాట్లాడుతున్నాం. కారణం ఏంటంటే 44 కార్మిక చట్టాలను ఈరోజు 4 చట్టాలు చేసి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు హక్కుపదంతో నలుస్తుంది. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లు వచ్చాయి. ఈ ఎలక్షన్లలో దుమ్ము కొట్టుకోవడానికి కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉంది. అందుకే ఓటు బ్యాంకుతో అయినా కానీ ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పాల్గొనాలని చెప్పేసి ఈరోజు ఈ ఆవిర్భావ సందర్భంగా మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా భారతదేశంలో ప్రజలు, కార్మికులు అందరూ ఐక్యంగా పూర్తిగా పోరాటాలకు వస్తారు. ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అన్ని విధాలుగా సిఐటియు ఆదుకుంటుంది. అందుకే సిఐటియుగా పెద్ద ఎత్తున మేము పోరాటాలకి ముందుకు తీసుకుని పోతాం. ఈ సందర్భంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవంగా తెలియజేస్తూ ఈరోజు సిఐటియు ఆవిర్భావ దినోత్సవానికి వచ్చినటువంటి కార్మిక వర్గానికి సిఐటియుగా విప్లవాభినందనలు తెలుపుతూ ఉన్నాం. సిఐటియు.